నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ కొండా రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇప్పుడు కొన్ని వీడియోలు చూద్దాం. ఆ ఇంట్లో ఉంటే పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించండి. పోనీ మేమేమైనా నక్సలైట్లమా, ఉగ్రవాదులమా, రౌడీ సీటర్లమా, రేపిస్ట్లమా? ఎందుకు మాపై పోలీసులు గాని, ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు గాని ఈ విధంగా వివక్ష చూపిస్తున్నారు? ఎందుకు? ఒక భారత రాజ్యాంగంలో నాకు ప్రశ్నించే హక్కు లేదా? భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా కాలరాస్తా ఉన్నారు. నేను కూడా దళితున్నే కదా ఎమ్మెల్యే గారు, నేను కూడా సాటి మాదిగనే కదా. ఎందుకు నాపై ఈ వివక్ష? చేతగానే అన్నానే నాపై ఇంత చిన్న చూపు? ఒకటే చెప్తున్నా, నియోజకవర్గ ప్రజలకు మీరు ఎమ్మెల్యేగా పనికిరారు. మిమ్మల్ని మేము గెలిపించుకున్నందుకు మా చెప్పు తీసుకొని 1కి 10 సార్లు మమ్మల్ని కొట్టుకున్నా కూడా మా పాపం ఊరికే పోదని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నా. రైట్, అవి వీడియోలు. మిగతా అంశాలు తెలంగాణ అంశాల్లోకి తెలియజేయడానికి ముందుగా ఇందాక రాజశేఖర రెడ్డి గారి స్పీచ్ విన్నాం. ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి హోదాలో చేశారు. అప్పట్లో ఆయన ఒక స్టీల్ ప్లాంట్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తే ఆ భూమిని కూడా ఎంపీ చేసి 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు రెడీ చేస్తే అప్పుడు తెలుగుదేశం మత్తు ఇచ్చే ఎల్లో మీడియా అంత ఘోరంగా అసలు అదో గొప్ప ప్రదేశం, అటువంటి చోట్ల ఉక్కు ప్లాంట్ పెడతారా అని డ్యామ్ డూమ్ అంటూ రాస్తే ఆయన నేను అక్కడ పుట్టాను, అక్కడ అసలు ఏమీ లేవు నువ్వు అని చెప్తూ ఇచ్చినటువంటి స్పీచ్ అనమాట. మరి అదే మీడియా, ఎల్లో మీడియా ఇప్పుడేం రాస్తుందండి? ఉక్కు సంకల్పం. చంద్రబాబు గారు చేస్తేనే ఉక్కు సంకల్పం, రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు చేస్తేనేమో అసలు కొండలు తొలిచేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళైతే మల్లయ్య కొండ తొలవచ్చు, సింహాచలం కొండ తొలిసేయచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ విచిత్రమైన పరిస్థితి. తిలక్ గారు చెప్పండి, ఇప్పుడైతే ఉక్కు సంకల్పం అంట, అప్పుడేమో ఉక్కు ఫ్యాక్టరీ రావడానికే వీల్లేదన్నారు ఆ రోజుల్లో ఎల్లో మీడియా వారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా చాలా గొప్పగా చేశారని చెప్పుకుంటారు. ఎదుటివాడు చేస్తే అది సర్వనాశనం చేశారని చెప్పుకుంటారు. ఇది నిత్యం ఆయనకి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి చేస్తున్నది ఇదే. ఎదుటివాడు చేస్తే సర్వనాశనం. ఆయన చేస్తే చాలా గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. ఇది నిత్యం ఆయనకి అలవాటైన విషయం. అలాగే అది ఒక రాష్ట్ర విషయంలోనే కాదు, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నాశనం చేస్తుంటే నేను కాపాడాను. చాలా గొప్పగా తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించినా కానీ చాలా గొప్పగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేస్తున్నాను, దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చానని ఆయన చెప్పుకుంటారు. వల్ల ఆయన తన మన తేడా ఏం లేదు. నేను నా కుమారుడు, వీళ్ళిద్దరే దేశానికి అభ్యుదయవాదులు, రాష్ట్రానికి అభివృద్ధి చేసేవాడు. మిగతా వాళ్ళంతా నాశనం చేసేవాడు ఆయన దృష్టిలో మాత్రం. రైట్, రాజీ గారు చెప్పండి. జగన్ గారి టైంలో శంకుస్థాపన చేశారు, అదే జిందాల్ని ఇప్పుడు మళ్ళీ పట్టుకొస్తున్నారు. జిందాల్ మీద కేసులు కూడా పెట్టారు, రకరకాలుగా వేధించారు. ఆ దెబ్బతోటి ఆయన మహారాష్ట్రకు కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఎట్లాగో వస్తున్నట్టున్నాడు, మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నారు. మరి ఇప్పుడు జిందాల్ మీద పెట్టిన కేసులని తప్పని ఒప్పుకున్నట్టేనా? మళ్ళీ జిందాల్కి ఆయన ఇవ్వటం అవార్డులు కూడా తీసుకున్నారు. అప్పుడేమో ఉక్కు అసలు ఘోరం, అసలు అక్కడ ప్లాంటే రావద్దని అన్నారు. ఇప్పుడేమో ఉక్కు సంకల్పం రాసుకుంటున్నారు ఎల్లో మీడియా కానీ, తెలుగుదేశం వైఖరి కానీ. వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? రైట్, ఇంకొక మాట చెప్పండి. జిందాల్కి సంబంధించి చంద్రబాబు గారి గవర్నమెంట్ రాగానే అనుసరించిన విధానం ఇప్పుడు ఎందుకు సడన్గా మళ్ళీ ఆయన మీద మార్చారు? మరి అప్పుడెప్పుడో జత్వాని అని ఒక నటిని తీసుకొచ్చి గందరగోళం చేశారు కదా, ఆ కేసు ఏమైపోయినట్లు ఇప్పుడు ఆయన గొప్పాడే. అప్పుడేమో ఆయన మీద కేసులు, ఇప్పుడేమో గొప్పాడయ్యారు. ఆ కేసులో అనేక మంది పోలీస్ ఆఫీసర్లను కూడా ఇబ్బంది పెట్టారు కదా తిలక్ గారు. జిందాల్ వాడు ఆకస్మికంగా మంచివాడు అయిపోయాడు, పాత చరిత్ర ఏం లేదు, నేర చరిత్ర లేదు, పోలీసులను ఉపయోగించుకున్న లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే పోలీసు అధికారులు, ఐపీఎస్ అధికారులను అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. మరి అవన్నీ విత్డ్రా చేసుకోవాలి కదా. అంటే జిందాల్ మంచివాడు, పోలీస్ ఆఫీసర్లు చెడ్డవాడా? ఇక్కడ విధానం ఆయన చేసే పనులు ఆయన సమర్థించుకోవచ్చు, కానీ ఎవరు చూసే వాళ్ళకి ఎవరికి సమర్థించాలనే, లేకపోతే కనీసం ఇది కరెక్ట్ అని అనుకోవడం కూడా సాధ్యం కాని విషయాలుగా మిగిలిపోతాయండి కేసులు. రైట్,
ఓకే, అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వారు మాట్లాడతారు. వారు రెండు అంశాల మీద మాట్లాడాలి. ఒకటి, ఈ ఉక్కు సంకల్పం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అప్పుడు ఎట్లా వ్యతిరేకించారు, ఇదే ఎల్లో మీడియా అనండి, తెలుగుదేశం వారికి సంబంధించిన వాళ్ళు అనండి, ఇప్పుడు అదే మీడియా ఉక్కు సంకల్పం అని ఘనంగా రాస్తుంది. సరే, ఇప్పటికైనా ఇట్లా రాసినందుకు సంతోషమే, కానీ అప్పుడు రాసిన తప్పని ఒప్పుకున్నట్టేనా? తర్వాత ఈ గ్రామీణ ఉపాధి పథకం గురించి కూడా మాట్లాడదాం. రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఉక్కు సంకల్పం అన్నప్పుడు వాళ్ళు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ నెక్స్ట్ డే అసెంబ్లీలో ఆ రాతల్ని చదివి కూడా వినిపించడం జరిగింది సార్. మనం అవును, ఇప్పుడు ఆ వీడియో కూడా వేయటం జరిగింది. ఇప్పుడేమో ఉక్కు సంకల్పం, అప్పుడేమో ఉక్కు రావడానికి వీల్లేదన్నారు. ఇవన్నీ అంటే పచ్చటి ఆహ్లాదకరమైన అద్భుతమైన వాతావరణాన్ని డిస్ట్రాయ్ చేసి తీసుకొస్తున్నారు అని చెప్పి ఆ రోజు విమర్శించడం జరిగింది. అవును. సో అటువంటి దాని నుంచి మళ్ళీ ఇవాళ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అది ఉక్కు సంకల్పం అయిపోయింది. అంటే అది రాజకీయ నాయకులు రాజకీయం చేసినా ఓకే, కానీ పత్రికలు కూడా దానికి వంతపాడి పత్రికలు కూడా అది రాకూడదు అన్నట్టుగా ఆ రోజు రాయటం అనేది వాళ్ళు ఎంతగా ములాఖాత్ అయ్యి పనిచేశారు ఆ రోజు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు పూర్తిగా ఆ ఆఫీస్ ఇక్కడ, ఈ ఆఫీస్ అక్కడ పనిచేస్తాయి అనుకోండి. ఆ రోజు కూడా ఎంత ములాఖాత్ అయ్యి పనిచేశారు. వాళ్ళకి ప్రజల యొక్క క్షేమం కన్నా కూడా ఎట్లా కొట్లా రాజకీయం చేసి అధికారంలోకి తెలుగుదేశాన్ని తీసుకురావాలి అన్నట్టుగా ఆ రోజు ఆ రాతలు కనపడ్డాయి. సాక్షాత్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాతలన్నింటినీ కూడా, అంటే కడప జిల్లా లాంటి ఇది వర్షాభావం ఉన్న ప్రాంతంలో కూడా కిలకిల రావాలు, కోకిల కుహు కుహులు అని రాస్తే ఇక ఆ కవిత్వానికి పైత్యానికి మనం చెప్పలేము. కొమ్మేన్ గారు. రైట్, దయచేసి లైన్లో ఉండండి, తర్వాత మళ్ళీ ఆ అంశాల్లో కూడా వెళదాం. గ్రామీణ ఉపాధి వల్ల లాభమా నష్టమా అన్న దాని మీద కూడా సంక్షిప్తంగా దాని మీద కూడా మాట్లాడదాం. రాజీవ్ గారు చెప్పండి, దీని మీద మీ కామెంట్ ఏమిటి? నాడేమో తుక్కు సంకల్పం లాగా తుక్కు అన్నట్టుగా రాశారు, ఇప్పుడేమో ఉక్కు సంకల్పం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మంచిదే, ఇప్పటికైనా అది ఒక రకంగా జ్ఞానోదయం అయినందుకు అనుకోవాలా? జగన్ గారు శంకుస్థాపన చేసినప్పుడు కూడా నానా గందరగోళంగా ప్రచారం చేసి ఉంటారు, నాకు గుర్తులేదు. కానీ సార్ కేఎస్ఆర్ గారు, మీకు తిలక్ గారికి, అంబటి రామకృష్ణ గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ సార్. తెలుగుదేశం పార్టీ తీరు కానీ, మరి ముఖ్యంగా ఇంకా తెలుగుదేశం పార్టీని వేరుగా సోకాల్డ్ రెండు పత్రికలను పచ్చ మీడియాను వేరుగా చూసేటటువంటి అభిప్రాయం నాకైతే వ్యక్తిగతంగా లేదు. డెఫినెట్ గా ఇందాక మీరు చూపించిన వీడియోలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడే చెప్పాడు ఆ రెండు కరపత్రాలుగా మారిపోయినాయి అని. ఇప్పుడు కరపత్రాలుగా కాదు, తెలుగుదేశం పార్టీ టిష్యూ పేపర్ గా కూడా మారిపోయినాయి చెప్పడంలో నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఈ రకమైనటువంటి వార్తలు జర్నలిజం విలువలను తగ్గించే విధంగా జర్నలిజానికి మాయన మచ్చలా తయారయ్యాయి ఆ సోకాల్డ్ పచ్చ మీడియా పత్రికలు. ఎందుకంటే ఏ నాయకుడు చేసినా, ఏ ప్రభుత్వం చేసినా మంచి ఉంటే మంచి అని రాయాలి, చెడుంటే చెడుని రాయాలి, నిస్వార్థంగా జర్నలిజాన్ని ప్రదర్శించాలి. అందుకే మీడియా అనేది ఫోర్ టెస్టెడ్ గా అందరూ కూడా బయట మీడియా వ్యక్తి అనగానే చాలా గౌరవప్రదంగా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు వీళ్ళు రాస్తున్నటువంటి వార్తలు ఏంటంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తే అది ఒప్పు, పక్కోడు ఏం చేస్తే అది తప్పు. ఇదే వీళ్ళ పద్ధతి. చంద్రబాబు అవునన్నాడు మంత్రి, చంద్రబాబు కాదన్నాడు కంత్రి. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా వ్యవహారం. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా రాతలు రాశారో స్వయంగా ఆయన అప్పుడు అసెంబ్లీలో చదివి వినిపించారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు కూడా అనేక తప్పుడు వార్తలు రాసుకొచ్చి మళ్ళీ ఆ స్టీల్ ప్లాంట్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయిన తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ కంటిన్యూ అయిపోతే ఈ పాటికి నిర్మాణం మొదలైపోయి కొంత దశ వచ్చింటుంటే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా వచ్చేస్తాను భయంతో ఆ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క జేఎస్డబ్ల్యూ జిందాల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు, వాళ్ళని ఎవరో రకరకాలైనటువంటి పర్సనల్ కేసులు కూడా లాగి వాళ్ళు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోయేటట్టు చేసి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కొత్తగా ఏదో పట్టుకొచ్చినట్టు కలరింగ్ ఇచ్చి ఏదో రకంగా కడపకు సంబంధించినటువంటి ఉక్కు కర్మాగారం తాలూకా క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ఆలోచనలో క్రెడిట్ చోరీని నెక్స్ట్ లెవెల్లోకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లేదానికి ఒక నిత్యంలాగా ఈ పచ్చ మీడియా పత్రికలు వారు రాసే తప్పుడు రాతలు వ్యవహారం కనబడతా ఉంది. ముమ్మాటికి ఎవరు అవునన్నా కాదన్నా కడప చరిత్రలో ఉక్కు కర్మాగారం అంటే గుర్తొచ్చే రెండే పేర్లు, ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు శిలాపలకాలు మార్చగలరేమో తప్ప చరిత్రను ఎప్పుడూ మార్చలేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాయలసీమ ప్రాంతానికి మంచి చెయ్యాలని అనుకుని ఉంటే ఇప్పటికే 4వ సీఎం కదా, మనం నువ్వేం చేశావంటే గుడ్డూసు అన్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వెళ్తే కనబడుతుంది మెడికల్ కాలేజీలు లేకపోతే ఉక్కు కర్మాగారం తీసుకొచ్చడానికి వారు చేసిన ప్రయత్నాలు, శంకుస్థాపనలు, ఆ ప్రాంత అభివృద్ధి అంతా కూడా
రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ కోసం చేశారు తప్పితే ఏనాడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనని ఆచరణలో పెట్టి క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి దుర్మార్గ ప్రక్రియకు తెరలేపే తప్ప ఇంకొకటి కాదు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క పచ్చ మీడియాకి నిజంగా మీకు జర్నలిజం విలువలు ఏ కోసానైనా 1% లేదా 0.01% మీకుంటే గతంలో మీరు అప్పుడు రాసినప్పుడు అలా ఎందుకు రాశారు, ఇప్పుడు ఎందుకు ఇలా ఎత్తుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తెస్తే అది ఉక్కు కాదు తుక్కు అయిపోద్ది, లేదా చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కును తుక్కు చేసేస్తున్న అద్భుతం అని చెప్పి మీరు రాతలు రాస్తున్నారంటే ఇంత అన్యాయం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాయడానికి మాత్రమే ఈ పచ్చ మీడియా పనిచేస్తుంది, జాకీలు పెట్టి లోకేష్ గారిని లేపడానికి మాత్రమే పచ్చ మీడియా పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి మాత్రం సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్. రైట్, ఒకసారి తెలంగాణ వార్తలు చూద్దాం. చర్చ రచ్చ ఈ ఎవరేం చేశారన్న దాని మీద రకరకాల ఆరోపణల మీద సవాళ్లు విసురుకున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్లు నిన్నంతా హడావుడి చేశాయి. అయితే గన్ పార్క్ వద్దకు వచ్చిన ముగ్గురు మంత్రులు అడ్లూరి, పొన్నం, అజహర్, మరోవైపు తెలంగాణ భవన్లో హరీష్ రావు, కేటీఆర్, మంత్రి జూపల్లి కోసం అక్కడే వేచి ఉన్న కేటీఆర్, తెలంగాణ భవన్కి వెళ్లకుండా గన్ పార్క్ వద్దకు వచ్చిన జూపల్లి, సవాళ్లు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో గన్ పార్క్ బయలుదేరిన హరీష్ రావు, కేటీఆర్, ఉద్రిక్తతలకు అవకాశం ఉండడంతో ఇద్దరిని అడ్డుకున్న పోలీసులు. అయితే కుర్చీ సెలవు వేసినా రెడీ చేసినా రాలేదని కేటీఆర్ అంటే మేము ఇక్కడ చర్చకు రెడీగా ఉంటే మీరు రాలేదని చెప్పి మంత్రులు వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ముఖం చాటేశారని కూడా జూపల్లి పైన కేటీఆర్ వాళ్ళు వ్యాఖ్యానించారు. వేడెక్కిన తెలంగాణ భవన్ కాంట్రాక్ట్ పోస్టుల నియామకాల్లో వివాదాలు వస్తున్నాయట. టెండర్ పిలిచిందే 686 కోట్లకైతే మీరు 2000 కోట్ల అవినీతి అని ఎట్లా చెప్తారని మంత్రులు ప్రశ్నించారు హరీష్ రావు గారిని. మూసీ పునరుద్యమంపై వాడివేడి చర్చ, ఇది ఆసక్తికరంగా ఉంది. మూసీకి చేస్తామంటున్నారు, కొన్ని 7,000 కోట్లు ఎంతో మంజూరు కూడా చేశారు తొలిదేశ కింద. మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగారట. దాని మీద రేవంత్ రెడ్డి గారు చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారట. సో ఏదేమైనా ఇటువంటి విషయాల్లో గంగానది చాలనే ఇంతవరకు అది సరిగా పూర్తి స్థాయిలో అవ్వలేదనేటువంటి అభిప్రాయం ఉంది. కొంత ప్రయత్నం చేసిన మాట వాస్తవమైనప్పటికీ కూడా, కొంత తేడా వచ్చినప్పటికీ కూడా మరి మూసీకి సంబంధించి కూడా చేయటం మంచిదే, కానీ డబ్బులు వృధా కాకుండా జాగ్రత్తగా చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే కాంగ్రెస్ కాబట్టి ఈ మాత్రం డిబేట్ జరుగుతుందేమో. ఇప్పుడు ఏపీలో చూస్తున్నాం కదా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వేరు పార్టీలైనా కూడా చంద్రబాబు గారు ఏం చెప్తే పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చేస్తున్నారు తప్ప ఇదేంటి తప్పు రైట్ అని ప్రశ్నించే పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ పార్టీలో కనీసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆయన వచ్చిన సందేహాలని అడగటం మాత్రం ఆహ్వానించదగ్గ విషయమని చెప్పాలి. ఇక కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది, చర్చకు సవాల్ అంటూ రచ్చ, చివరకు చతికిల అంటూ ఆంధ్ర ప్రభ వాళ్ళు వ్యాఖ్యానించారు. తర్వాత సంక్షేమ మంత్రులతో సహా జూపల్లికి సీఎం క్లాస్ బీకారంట. వెళ్ళి ఉండాల్సింది, మీరు ఎందుకు వెళ్ళలేదు, వ్యూహం లేకపోతే ఇంతే, ఇకపై ఇలాంటి వాటిని సహించను అని చర్చకు ఎందుకు వెళ్ళలేదు, తెలంగాణ భవన్కి ఎందుకు వెళ్ళలేదని కూడా ఆయన అన్నారని కొంత వార్త ఎంతవరకు వచ్చిందో. మరి మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసహనం అంటారు రేవంత్ రెడ్డి గారు. కొండా సురేఖ్ గారు అలిగారట. క్యాబినెట్ భేటీకి గైర్హాజరట, అనారోగ్యమని చెప్పే సమాచారం అట. యాదాద్రి ట్రస్ట్ వ్యవహారం, ఆ యాదాద్రి ట్రస్ట్ మీద రకరకాల ఇవి వస్తున్నాయి కదా వార్తలు. రాజగోపాల్ రెడ్డి గారు మరి కొందరు కూడా అభ్యంతరం చెప్పారని, కొంత వెలిగారని లేదా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని వస్తుంది ఆ నేపథ్యంలో అది. ఇక జీ రామ్జీకి ఓకే, పథకం అమలుకు నిర్ణయం, అభ్యంతరాలపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దాని మీద ఈనాడు వారు ఒక మంచి వార్త రాశారు. తెలంగాణపై 1900 కోట్ల భారం పడుతుందని. ఓకే, సంతోషం, కరెక్టే కదా. మరి అదే పరిస్థితి అంతకంటే ఎక్కువగా 4000 కోట్ల అదనపు భారం పడుతుందని వార్తలు వచ్చాయి అంతకుముందే. మరి ఇప్పుడేం రాశారు, పల్లెసీమల్లో ప్రగతి పాటలు అని హెడ్డింగ్ పెట్టారు. ఉపన్యాసంలో భాగమైనప్పటికి కూడా చూడటానికి ఎట్లా ఉందంటే ఈనాడు వారే పల్లెసీమల్లో ప్రగతి పాటలు అని పెట్టేసి దానికి ఇది పెట్టారు. గ్రామాల రూపురేఖలు మారుస్తామని, ఏపీలో రోజువారీ కూలి 312 రూపాయలని చంద్రబాబు గారు అన్నారట. 5 రూపాయలు మాత్రం పెంచేసి మొత్తం మారిపోయినట్లు. అలాగే 400 కోట్లతోటి కొన్ని గ్రామాల్లో రోడ్లు వేస్తే మొత్తం రోడ్లన్నీ అయిపోయినట్లుగా. సో ఇదంతా కూడా నిజంగానే ప్రజాశక్తి వారు వీబీ గ్రామ్జీతో పేదల కడుపు కొట్టొద్దు, పోరాటాన్ని కొనసాగించాలని
పని ప్రదేశంలో కార్మికుల ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ మొత్తం స్కీమ్లో గ్రామాల భవిత మార్చే మిషన్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారట. సో ముందుగా రామకృష్ణ గారు దీని మీద సంక్షిప్తంగా చెప్పండి. ఈ జీ రామ్జీ అనండి, లేదా గ్రామీణ ఉపాధి హామీ పథకం అనండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాని మీద సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటే, ఇంకోవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం ప్రశ్నించలేకపోయింది, లోపల బాధపడుతున్నారు 4,000 కోట్ల భారం అని. దీని మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఇది అంటే డబుల్ ఇంజన్ సర్కార్లు అని మాట్లాడుతూ ఉన్నారు, లేకపోతే దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయని బయటపడి ముఖ్యమంత్రులు మాట్లాడలేకపోతా ఉన్నారు. కానీ ఇవాళ గతంలో మన్రేగా ఉన్నప్పుడు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉన్నప్పుడు 90% నిధులు కేంద్రం భరించేది, 10% నిధులు రాష్ట్రాలు భరించాలి సార్. ఇవాళ దాన్ని 40% రాష్ట్రాలు భరించాలి, 60% మాత్రమే కేంద్రం భరిస్తుంది అన్నప్పుడు మనం లెక్కేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఎంతైతే వాడుకుంటా ఉందో గ్రామీణ ఉపాధి హామీ కింద దాదాపుగా ఆంధ్రప్రదేశ్ 800 కోట్లు పెట్టాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 4,000 కోట్లు పెట్టాల్సిన స్థితికి వెళ్ళింది కొత్త స్కీమ్ రావటం వల్ల. సో 800 కోట్లు పెడుతున్నప్పుడే బిల్లులు పెండింగ్ సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి చూసాం ఈ ప్రభుత్వంలో. అటువంటిది ఇవాళ 4,000 కోట్లు ఈ ప్రభుత్వం పెట్టి భరించి ఈ రాష్ట్రం అప్పులు, ఈ రాష్ట్రం ఉన్న స్థితిలో పనులు జరిగే అవకాశం ఉందా కొమ్మినేని గారు? ఓకే, దాన్ని ప్రశ్నించి అయ్యా మేము గతంలో 800-900 కోట్లు పెట్టే రోజుల్లోనే నానా అవస్థలు పడ్డాము, దాన్ని 4 times పెంచారు, ఇవాళ దాదాపు 4,000 కోట్లు పెట్టాలి, దాని అంత ఆర్థిక స్థితి మా దగ్గర లేదు అని అడగాలి కదా కేంద్ర ప్రభుత్వాన్ని. డబుల్ ఇంజిన్ సర్కార్ కదా. అవును సార్. పైగా గతంలో హక్కుగా ఉన్న చట్టం అది, దాన్ని తూట్లు పొడిచి సార్ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వేతనాలు 400 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే దాన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపిస్తే స్టాండింగ్ కమిటీ ఇప్పుడున్న మోడీ ప్రభుత్వంలో స్టాండింగ్ కమిటీ 375 రూపాయలు ఖరారు చేసింది సార్ డైలీ వేజెస్ ని. 375 రూపాయలు స్టాండింగ్ కమిటీ చెప్తే ఇవాళ 300 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది డైలీ వేజెస్. సో దాంట్లో కూడా వాళ్ళు కనీసం ఈ ప్రభుత్వంలో ఉన్న స్టాండింగ్ కమిటీ చెప్పిన దాన్ని కూడా వాళ్ళు అమలు చేసే, అంటే ఏపీలో 331 రూపాయలు, ఏపీలో 331 రూపాయలు వచ్చిందే సమాచారం. అంటే వీళ్ళు 10 రూపాయలు 12 రూపాయలు యాడ్ చేస్తున్నారేమో, మేము అదనం ఇస్తున్నామని చూపించుకునేదానికి అడ్వర్టైజ్మెంట్ కోసంగా, కానీ అదర్వైజ్ కేంద్రం ఖరారు చేసింది 300 రూపాయలు సార్. రైట్, ఓకే. సో అక్కడ కూడా వీళ్ళు ఆ ఉపాధి హామీ కూలీని నష్టపరిచే కార్యక్రమం. ఇది వరకు గ్రామ సభ నిర్ణయించుకునే సార్, ఆ గ్రామంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు ఉన్నాయి, ఎట్లా అభివృద్ధి చేసుకుందాం గ్రామాన్ని అని గ్రామ సభ నిర్ణయించుకునేది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తారు పనులు ఎక్కడున్నాయి, ఎక్కడికి వెళ్ళాలని. ఇది ఒక రకంగా వలసలను ఆపడానికి, వాళ్ళకి పని కల్పించడానికి తీసుకొస్తే, ఇప్పుడు ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన రకంగా దీన్ని తయారు చేశారు ఇప్పుడు. సో అటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ ఈ పథకం మొత్తాన్ని కూడా అటకెక్కించే ఈ దురుద్దేశం సార్. గమనించండి, అద్భుతమైన స్కీమ్ కాకపోతే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ దీన్ని ఒక నమూనాగా, ఒక మోడల్ గా తీసుకొని ప్రపంచం మొత్తానికి చెప్పించారు. గ్రామీణ ఆస్తి కానీ, గ్రామీణ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలంటే మన్రేగా అనే స్కీమ్ ని భారతదేశ ప్రభుత్వం యూపీఏ నేతృత్వంలో ఇండియా అమలు చేస్తుంది. మిగతా దేశాలు, ఆఫ్రికన్ దేశాలని, వెనకబడిన దేశాలను మొత్తానికి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు సార్, మీరు ఇండియాలో స్టడీ చేసుకోరాపోండి అని. సో అటువంటి అద్భుతమైన స్కీమ్ ని ఇవాళ వీబీజీ రామ్జీ అని చెప్పారు. సరే, రాముడి మీద ఏదో ప్రేమ ఉంది పెట్టారు స్కీమ్ పేరు మనం అనుకుంటే, మనం చూసాం అయోధ్యలో రాముడి ఆదాయాన్ని, ఆలయంలో వస్తున్న హుండీని, ఆదాయంలో వచ్చిన కానుకల్ని ఏ రకంగా దోచేశారు కూడా చూసాం. ప్రేమ కాదు, సొమ్ముల మీద ప్రేమ. అన్నిటికీ ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు కానీ, ఇంతవరకు ఆ స్కీమ్ విశ్లేషించారు. ఓకే, అది మళ్ళీ వేరే చర్చ. అది ఓకే, అది జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు చంద్రబాబు గారు కాదు సనాతన ధర్మం అనే రాజశేఖర రెడ్డి గారు బతికుండగా స్కీమ్ ని మేము అప్పటికే హార్టికల్చర్ కి అనుసంధానం చేశాం. వీళ్ళేదో రైతులు ఉద్ధరించడానికి, రైతులు బాధపడుతున్నారని. ఆ రోజుకి మేము దాన్ని హార్టికల్చర్ కి అనుసంధానం చేసి వ్యవసాయానికి అనుసంధానం చేద్దాం అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నప్పుడు దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సో దాన్ని రైతులకి ఏ రకంగా ఉపయోగపడాలి, కూలీలకి ఏ రకంగా ఉపయోగపడాలి. ఇప్పుడు రైతులకి ఏమైనా లాభం వచ్చిందా వీళ్ళు చేసే పని వల్ల?
రైతుకి లాభం చేకూర్చారా ఏమన్నా? పోనీ రైతుకి లాభం లేదు. కాదుగా, పల్లెల్లో ప్రగతి పాటలని పెద్ద హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా ఎల్లో మీడియా వారు, ఈనాడు అది వారు. కేవలం మార్కెటింగ్ తప్పే. చేయమని చెప్పండి సార్, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో, వీళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ తో చేయమని చెప్పండి. ఎట్లా అమలు చేస్తారో, ఏ రకంగా చేయగలుగుతారో చూద్దాం కదా. అవును, రైట్, ఓకే. మరొక అంశం మీద కూడా మీ అభిప్రాయం కూడా తీసుకుంటాను, దయచేసి అవకాశం ఉంటే లైన్లో ఉండండి. ఇక రాజు, మీరు చెప్పండి, ఇది డబుల్ ఇంజిన్ సర్కారులో మళ్ళీ ఇప్పుడే 4 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది ఈ ఉపాధి హామీ పథకంతో. దీంతో పల్లెల్లో ప్రగతి పాటలని ప్రచారం చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం? సార్, ఇప్పుడు ఏదైతే ఈ పథకం తెచ్చారో ఇది పల్లెల్లో ప్రగతి బాట కాదు సార్, పల్లెల్లో ఇబ్బందుల బాట, ఇక్కట్ల బాట. ఎందుకు చెప్తా ఉన్నామంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో దానికి సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, పైగా ఉప ముఖ్యమంత్రి. చాలా పెద్ద మాటలు చెప్తారు, నాకు అంత ఉంది ఢిల్లీలో, ఎంత ఉంది ఢిల్లీలో అని. చంద్రబాబు నాయుడు గారేమో నేను విష్ణు చక్రం తిప్పినట్టు తిప్పేస్తాను కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన అంటాడు. ఇద్దరు ప్రధానమంత్రి మోడీ గారు లేదా కేంద్ర మంత్రులు కూడా పవన్ తుఫాన్, పవన్ సునామీ. ఆ సునామీ తుఫాన్ ఏంటి? పేదలను ముంచేసే తుఫాన్లా, పేదలను ముంచేసే సునామీయా? నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఎంతో మంది పెత్తందారులకు, ఎంతో మంది కార్పొరేటర్లకు, కార్పొరేట్ వ్యక్తులకు, సంస్థలకు లక్షల కోట్లు విలువ చేసేటువంటి భూమిని అప్పరంగా ధారాదత్తం చేసేటటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్టుమని పేదవాడికి ఆ 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటటువంటి కార్యక్రమానికి కూడా గండి కొడుతూ పేదవాడు కడుపు కొట్టేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తుందని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా ఒకటి, సెంట్రల్ లెవెల్లో ఈ స్కీమ్ ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నారో అంబటి రామకృష్ణ గారు చెప్తే, నేను చెప్తా ఉన్నాను అందులో కూడా అంటే చెత్తలో మరింత చెత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో సుమారు 44 రూపాయలు కూడా కూలీ రేట్లు పెరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 5 రూపాయలు మాత్రమే పెరిగింది. ఇది ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం, ఎంత పవన్ కళ్యాణ్ గారి చేతకాంతనమా, చంద్రబాబు నాయుడు గారి చేతకాంతనమా నేను అడుగుతున్నా. ఏ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఒప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీల రేట్లు పెంపు సాధించలేనటువంటి చేతకాని దద్దమ్మలు అయిపోయారా ఈ పాలకులను అడుగుతున్నా. ఉపాధి హామీ కూలీల తాలూకా కూలీ రేట్లే పెంచలేని మీరు రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరేం తీసుకొస్తారు, ఇప్పుడు దాకా మీరు ఏం సాధించారని అడుగుతున్నా. రెండో విషయం సార్, దాదాపు నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారం 18 లక్షల మంది జాబ్ కార్డులను తొలగించారు. అంటే ఎంత అన్యాయం సార్. సుమారు ఈ రాష్ట్రం 46 లక్షల కుటుంబాల వరకు ఉంటే, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ముగ్గురికి కూడా, అంటే ప్రతి వ్యక్తికి కూడా సుమారు ఇన్ని రోజులు పని దినాలు కల్పించాలనేటువంటి చట్టం చెప్తుంటే, ఆ ఉన్నటువంటి వ్యక్తులకు, ఆ ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో వాళ్ళకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో 5 ఏళ్ల కాలంలో కూలీ రేటు 211 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికుంటే దిగిపోయే నాటికి 300 రూపాయలు. అంటే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో సుమారు 89 రూపాయలు ఉపాధి హామీ కూలీల తాలూకా రేట్లు పెంపు జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఈ 2 ఏళ్లలో అంటే 89 రూపాయలు డివైడెడ్ బై 5 ఏళ్ళు వేస్తే సుమారు 17 రూపాయలు 80 పైసలు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో పెంచింది ఎంత? ఇప్పుడు పెరిగిన 5 రూపాయలతో కలిపి కేవలం 12 రూపాయలు. అంటే ఉపాధి హామీ కూలీల పొట్ట కూడా కొడుతుంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పడానికి ఇది నిదర్శనం. ఖచ్చితంగా ఇది పేదవాడి ఉసురు ప్రభుత్వానికి మంచిది కాదు. ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఆపి మీ సత్తా, మీ చేవ ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు మేల్కోండి. రాష్ట్రంలో మంచి జరిగితే చంద్రబాబు, లోకేష్ ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఏమన్నా డిజాస్టర్స్ జరుగుతుంటే, ఏమన్నా వైఫల్యాలు జరుగుతుంటే అది మీ శాఖల్లోకే వస్తుంది, మీ మీదే ప్రభావం చూపిస్తుంది, మీకే ఆ తాలూకా మరకలు అంటూ ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఉపాధి హామీ కూలీల రేట్లు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుమారు ఇతర రాష్ట్రాల్లో పెరిగినంత స్థాయిలో మీరు పెంచాలి అని చెప్పి, ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్, ఇందాక నేను చెప్పాను కదా, గ్రామీణ రోడ్లకు మహర్దశ అంటే ఎల్లో మీడియా రాసింది. ఓకే, సంతోషం. ఎంత అంటే ఎన్నాయంటే 146 రహదారులు, 19 వంతెనలు నిర్మిస్తారట. మొన్న ఒక వార్త వచ్చింది, 6,000 ఎన్నో 15,000 వంతెనలకి రిపేర్లు అవసరం లేదా శిథిలావస్థలో ఉన్నాయి. 19 వంతెనల నిర్మాణం, 146 రహదారులతోటి మొత్తం గ్రామీణ రోడ్లకు మహర్దశ. అంటే ఇష్టమైతే ఇట్లా రాయొచ్చు, ఇష్టం లేదనుకోండి ఇన్నేనా అనొచ్చు. సో అది ఇప్పుడు ఇవి రావటానికి సంతోషం, ఈ మాత్రం రావటం సంతోషం. కానీ ఒక వర్గం మీడియా ఎంత అరాచకంగా ఉంది, ఎంత వివక్షతోటి పక్షపాతంతో రాస్తుందనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. దురదృష్టవశాత్తు జర్నలిజం ప్రమాణాలను పూర్తిగా వదిలేసి ఇట్లా రాస్తున్నారని చెప్పడమే కాస్త నాకు బాధ అయినా కూడా తప్పట్లేదు. రైట్, మన రాజధాని విజయవాడే, అమరావతి కాదు. జగన్ గారు నిన్న క్రాంతి కుమార్ అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తాళలేక
ఆత్మహత్య చేసుకుంటే అక్కడికి వెళ్ళి పరామర్శించిన సందర్భంలో ఆయన మనమందరం ఇక్కడే ఉంటాం, మనమే విజయవాడలోనే ఉంటాం, అయినా కూడా విజయవాడ చుట్టుపక్కలే ఉంటాం, అయినా కూడా అది పట్టించుకోలేదు అన్న సందర్భంలో ఒక వ్యాఖ్య చేస్తే మన రాజధాని విజయవాడ అమరావతి కాదు అని అన్నారని ఇండైరెక్ట్గా విజయవాడ రాజధాని కాదని ఎల్లో మీడియా చెబుతుందా? సోకాల్డ్ రాజధాని అని ఇంకొక పత్రిక ఈ ఎల్లో మీడియాగా అమరావతి కాదు విజయవాడ. సో విజయవాడని రాజధాని కింద పరిగణించరు కదా. మరోవైపు అమరావతిని ఆపలేరు, అది ఎవరి తరము కాదని చంద్రబాబు గారు చెబుతున్నారే కానీ అక్కడ పెట్టే ఖర్చు, అక్కడ చేసే అవినీతి అనండి లేదా ఆరోపణలు చేస్తున్నారు కదా జగన్ గారు ఇతరత్ర 4,000 రూపాయలు చదరపడికి కేంద్రం ఖర్చు పెడతా ఉంటే 20,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్న దాని మీద వివరణ ఇవ్వకపోవటం, ఇంకా 2 లక్షల ఎకరాలు సేకరించాలనే ప్రయత్నం, ఇదంతా కూడా దీని మీద ఎందుకు వివరణ ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు గారని వీళ్ళు ప్రశ్నించలేదు. కానీ విజయవాడని రాజధాని కింద వీళ్ళు కన్సిడర్ చేయరా? తిలక్ గారు మీరేమంటారు ఈ పాయింట్ మీద? సార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్, అమరావతి వీటన్నింటినీ కంపేర్ చేస్తూ మా స్టాండ్ మావిగన్, మేము వచ్చే ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో కూడా పెడతామని పూర్తిగా అస్పష్టత లేకుండా చెప్పారు. చెప్పడమే కాకుండా అమరావతికి అనుకూలంగా ఉన్నవాడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు, మావిగానికి అనుకూలంగా ఉన్నవాడు మాకు ఓటేస్తారని చెప్పి ధీమాగా చెప్పారు. ఆ ధీమా చంద్రబాబు నాయుడు గారు లేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రైట్ చేసినటువంటి 3 అంశాలు ప్రధానమైనవి. ఈ 3 అంశాల్లో కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేను 3 రోజుల నుంచి చూస్తున్నాను, ఆయన దగ్గర నుంచి స్పష్టత కానీ సమాధానం కానీ లేదు. కేవలం ఎంతసేపు వడ్డలి పార్టీ, సైకో పార్టీ, దుర్మార్గులు, అమరావతికి వ్యతిరేకం, నాశనం చేస్తున్నారు, ఈ మాటలు తప్ప ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏమిటి? అమరావతి కంటే మావిగారు బెటరు. ఆయన చెప్పిన మావిగారిలో ఈ ఏరియా కూడా ఉంది కదా, అమరావతి ఏరియా కూడా. అమరావతి అంటే ఆయన చెప్పినట్టు మాచర్ల వరకు ఉండదు. ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్న పక్కన గ్రామాలన్నీ ఉంటాయి కదా. 1. 2, అమరావతి కంటే మావిగారిని ఎలా బెటర్ అనేది చెప్పాడు ఆయన. పోనీ చంద్రబాబు నాయుడు ఎలా చెప్పారా? లేదా మావిగారి కంటే అమరావతి బెటర్, ఇది కారణాలు, ఈ కారణాల వల్ల అమరావతి వలన రాష్ట్రానికి ఉపయోగం, నేను రాజధాని అందుకే ఫిక్స్ చేశానని చెప్పాలి. అది చెప్పట్లా. నిన్నగాక మొన్న ఢిల్లీలో కూడా 6 రోజుల క్రితం ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్, ఇది రాజధాని అమరావతి అని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. మరి అప్పుడు ఇది చేశారు. రాష్ట్రం మీద ఇంత భారం ఎందుకు మోపారు? ఇన్ని వేల కోట్ల అప్పులు ఎందుకు తీసుకొచ్చారు? అది కాకుండా మన బడ్జెట్లో కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? అంటే చెప్పేది అబద్ధం. 3వది అవినీతి. మీరు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు కూడా కొంచెం అధికారులే కదా ఫిక్స్ చేసేది రేటు, మరి వాళ్ళకి ఆ జ్ఞానం లేదా? మీకు మాత్రం ఉందా? వాళ్ళు 4,000 కోట్లతో కట్టడం అనేసి కదా కడతారు వాళ్ళు. 4,000 కోట్లు కాదు, 4,000 రూపాయలు చదరపడి, 4,000 రూపాయలు అడుగుకి 2,500 కోట్లే. వాళ్ళ బిల్డింగ్లు మొత్తం 2,500 కోట్లు అయితే మన అద్దాలకి 2,500 కోట్లు అవుతున్నాయట. ఇప్పుడు వాళ్ళు 4,000 రూపాయలు ఫిక్స్ చేస్తే వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదా? ఢిల్లీలో ఉన్న ఐఏఎస్లకి వాళ్ళు ఇసుకతో కడదామని అనుకున్నారు 4,000 రూపాయలతో, మీరు 20,000 రూపాయలతో సొంతంగా కడతారా? దానికి క్లారిఫికేషన్ లేదు. 4వ పాయింట్ ఏంటంటే, అమరావతిలో రైతుల దగ్గర భూములు ఇంతకుముందు మీరు చెప్పింది ఏంటి? 30,000 ఎకరాలు. ఇప్పుడు ఏం చెబుతున్నారు? ఇంకో 30,000 కావాలన్నారు. ఆ తర్వాత ఇంకేమంటున్నారు? 1,75,000 ఎకరాలకు మొత్తం కావాలని చెప్పేసి ఒక ప్రచారం తీసుకొచ్చారు. ఎన్నిసార్లు మాట మార్చారు? ఒక్కసారి విజయవాడ అని ఆయన అందరూ ఇక్కడే ఉంటారనే చెబుతూ విజయవాడ మన రాజధాని చెబితే తప్పు పడుతున్నారే. మీరు విజయవాడ రాజధాని, నూజివేడు రాజధాని, ఆగిపల్లి రాజధాని, ఇన్ని రకాలుగా మాటలు మార్చారే. మిమ్మల్ని ఏమనాలి? ఆయన ఏమో లాభం కోసం అనలేదే, మీలాగా భూములు అమ్ముకోవడం కోసం అనలేదే. ఇన్ని రకాల ప్రశ్నలు లేవనెత్తితే వీటన్నిటికీ జవాబు చెప్పకుండా అమరావతిని ఎవరు అడ్డుకోలేరు, అమరావతి నిరంతరం సాగిపోతాయి, దాన్ని ఎవడ ఆపలేడు, ఎవడా అవుతా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పారా? నేను అమరావతికి వ్యతిరేకం కాదు, అక్కడ జరిగే అవినీతికి వ్యతిరేకం అని చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మాట సమాధానం ఎందుకు చెప్పడం? అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరగాల్సిన చర్చ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ చేసింది ఏంటి? ఇప్పుడు అమరావతిని మార్చేస్తారని కాదు. ఆయన మావిగేం పెట్టినా అమరావతి ఏరియా కూడా కొంత దీంట్లో వస్తుంది. మావిగంలో
అందువల్ల అమరావతిలో జరుగుతున్న అవినీతిని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావడం అది ప్రధాన ఉద్దేశం అని నా అభిప్రాయం. ఆయన ఏం చెప్పారు నాకు తెలియదు. నా అభిప్రాయం అయితే ఆ అవినీతిని ప్రధానంగా తీసుకురావటం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుల బాధలు. అమరావతికి ఎందుకు వెళ్ళారు? రౌడీలు వెళ్ళారా? గూండాలు వెళ్ళారా? రైతుల బాధ మీరు రైతులకి ఇబ్బంది కలగజేయాలని మీరు 14-19 మధ్యలో పొలాల దగ్గర పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పొలాల చుట్టూ కాలువలు తవ్వేసి నీళ్లు అందరూ పొందుతున్నారు. లేదు రోడ్డు చెప్పేసి తవ్వేస్తున్నారు పొలాలు. ఇవన్నీ అక్రమాలు బయటికి రాకుండా ఉండటం కోసం ఈ నాటకాలు రౌడీలు వెళ్ళారు, గోండాలు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అక్కడ రైతులు రామారావు అనే ఆయన రైతు మీ మంత్రుల సమక్షంలో సభలో చనిపోతే కనీసం జాలి సానుభూతి కూడా లేదండి మీకు? మనుషులేనా మీరు? అసలు రైతుల మీద ఇంత సానుభూతి ఉందా మీకు? అమరావతి రైతులు మీరు ఉద్ధరిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి దాన్ని నాశనం చేస్తున్నట్ట ఏం ప్రచారం చేస్తున్నారంటే అసలు దుర్మార్గానికి. సరే ఆంధ్రజ్యోతి వాడిగా వాళ్ళు ఏం రాస్తారంటే మీకు చిన్న ఉదాహరణ ఇవ్వడం జరిగింది చెప్తాను. 4 రోజుల క్రితం ఒకసారి రాశారు, విజయవాడ బొడమేరు రిపేర్లు అయిపోయాట చేస్తారు. మళ్ళీ వాళ్ళు రాశారు. ఎందుకు రాస్తున్నారంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఒక ఆయన పవర్ ప్రాజెక్ట్ ఆపేసి అక్కడ రిపేర్లు చేయడం కోసం డబ్బులు కేటాయించారు. ఒక్క రాధాకృష్ణ గారి పవర్ ప్లాంట్ ఉన్న చోట మాత్రమే రిపేర్లు అవ్వాల, మిగతా అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమంటాడు? మొత్తం అయిపోయింది ఉంటున్నాడు. అంటే ఆయన ప్రాజెక్ట్ ప్రమాదం లేకుండా చూసుకుంటున్నాడు. ఈ రకమైన రాతలు రాసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వాడు పత్రికల్లో వచ్చే వార్తలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు నమ్ముతారు, మనం గెలుస్తాం అనుకుంటే ఆయన 30 ఏళ్ల అనుభవం కూడా 30 ఏళ్ళకి జరిగిన పరిణామాలు అవన్నీ గుర్తు లేకపోతే ఇక ఆయన దురదృష్టం అది ఎవరు ఏం చేయలేదు. పత్రికల్లో నిండా మనవడం తప్ప చేయగలిగింది లేదు. ఓకే రైట్. రామకృష్ణ గారు సంక్షిప్తంగా చెప్పండి. అంటే నా పాయింట్ ఏంటంటే సరే చంద్రబాబు గారు అమరావతి ఆపలేరు అంటారు, రకరకాలుగా ఆయన జగన్ గారు అడిగిన ఈ ప్రశ్నలు సమాధానం చెప్పరు, ఆయన చేయాల్సిన ఆరోపణలే చేస్తుంటారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఎల్లో మీడియా పనిగట్టుకుని విజయవాడ రాజధాని కాదు అని చెప్పదలిచిందా? విజయవాడ ప్రజలకి ఒక క్లారిటీ ఇస్తుందా? అమరావతి మా 29 గ్రామాలు లేకపోతే ఇంకోటో కోర్ క్యాపిటల్ మాత్రమే అమరావతి, మిగతాది అసలు రాజధానే కాదు, గుంటూరు కాదు, విజయవాడ కాదు, మచిలీపట్నం కాదు అని చెప్పడం కోసం ఇట్లాంటి హెడ్డింగ్ పెట్టిందా అన్నదే నా ప్రశ్న. సార్ దీనికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు ఈ ప్రాంతం అంతా సిఆర్డీఏలోనే ఉంది, ఇదంతా కూడా రాజధానే కదా, కాదని ఎవరు చెప్పారని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే ఒకసారి అట్లా అంటారు, ఇంకోసారి ఏమో ఇట్లా రెండు మాట్లాడుకుంటారు. సో దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. సార్ ఇవాళ ఈ ప్రశ్న ఈ చర్చ దీని అందరికీ మళ్ళీ తావిచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ దీనికి తావిచ్చారు. ఎందుకు తావిచ్చారు? ఇవాళ ఉన్న 50,000 ఎకరాలు కాకుండా ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాం, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసమే ఖర్చు అవుతుంది అని ఆయన పంపించిన రిపోర్ట్, మీరు నేను మాట్లాడే రిపోర్ట్ కాదు. సో ఆ రకంగా లెక్కేసుకున్నప్పుడు ఆ ప్రాంతం ఒక్క ప్రాంతానికి 29 గ్రామాలకే 2 లక్షల కోట్లు అవుతున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమో నేను జీతాలు ఇవ్వలేను, పెన్షన్లు ఇవ్వలేను, నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఎవడన్నా అప్పిస్తే బతుకుతున్నావు అని చెప్తూ ఇక్కడ 2 లక్షల కోట్లు ఈనాటి లెక్క సార్. భవిష్యత్తులో మళ్ళీ ఈ రోజుతో కంప్లీట్ అయ్యేది కాదు, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. సో ఆ రోజుకి ఇన్ఫ్లేషన్ లెక్క చేసుకుంటే అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలియదు. సో మిగతా రాష్ట్రం పరిస్థితి ఎంత ఏమి అనే చర్చ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జనాలు అడుగుతున్నప్పుడు ఈ మొత్తానికి ఎవరు తావిచ్చారు? చంద్రబాబు నాయుడు గారు తావిచ్చింది. పైగా ఫస్ట్ నుంచి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మనందరం చెప్తా ఉన్నాం, అయ్యా అమరావతి రైతులు మీరు ఆయన అడ్వర్టైజ్మెంట్లు నమ్మమాకండి, మీరు మునిగిపోతారు, మిమ్మల్ని నాశనం చేస్తారు, మీరు దెబ్బతింటారు, అది ప్రొసీజరల్ గా జరగట్లేదు. ల్యాండ్ పూలింగ్ పైగా లెక్క కూడా కట్టారు సార్. ల్యాండ్ పూలింగ్ చేసింది చాలా భారం అవుతుంది, అదే ఎక్వైర్ చేసినా కూడా 7,000 కోట్లతో మొత్తం అయిపోయేది, ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల పైన మిగిలేది అని చెప్తే ఈ మొత్తం కూడా వాళ్ళ సొంత ఎజెండాతో వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా దాన్ని తీసుకెళ్లి ఎండ్ ఆఫ్ ది డే అది ఎక్కడ కంక్లూడ్ అవుతుందో తెలియదు అని వాళ్లే చెప్పి, సో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడ పెద్ద బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఉంది, బిగ్గెస్ట్ బస్ స్టాండ్ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఏది సభ కట్టినట్టు మయశిల్పి లాగా నేను అది ఒక తయారు చేస్తానని ఒక ఈగోకు పోయారా, లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా ఉందా మనకు తెలియదు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 29 గ్రామాల కోసం భారం వేసి రాష్ట్ర ఆర్థిక స్థితిని
ఆ 29 గ్రామాల Right. రైతుల్ని మొత్తాన్ని ముంచుతున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. కరెక్ట్, మీరు చెప్పింది అంటే ఒక వాస్తవం ఉంది. ఇప్పుడు పెనుమాక ఉండవల్లి రైతులు భూములు కొంత అవసరమైన మేరకు ఇచ్చాం కదా, ఇక మాకు వదిలేయండి అంటే వదిలేయకుండా వాళ్ళ పట్ల చాలా క్రూరత్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి కదా. నిజంగానే మీరు చెప్పినట్టు కాదు ఒక్క నిమిషం గారు వెళ్ళి వాళ్ళతో కూర్చొని దీక్ష చేసి చేశారు. ఆయన భాష, అవును. ఆ రోజు ఆయన రైతుల ఇప్పుడు కోసం ఆయన అండగా నిలబడిన వ్యవహారం ఆ రోజు పరిస్థితి ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి? ఆయనే చెప్పాడు గేటెడ్ కమ్యూనిటీ అవుద్దని కూడా. గంట గంటకి మారిపోతుంటాడు సార్. ఏం చేస్తాం కానివ్వండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వారికి భూసేకరణ పూలింగ్కి ఇవ్వని వాళ్ళందరి దగ్గర నుంచి భూములు తీసుకుంటారట. ఎంత ఇస్తారంటే ఎకరానికి 5 లక్షలని మొన్న ఎప్పుడు వచ్చింది. 5 కాబట్టి 50 లక్షలు ఇచ్చినా పర్వాలేదు. 50 లక్షలు ఇస్తారా 5 లక్షలు ఇస్తారా అనేది మనకు తెలియదు. 1 కోటి రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి కొనుగోలు చేసినా కూడా ఈ 50,000 ఎకరాలు తీసుకున్నట్టయితే 50,000 కోట్లే అవుద్ది. కానీ ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు అవుద్దో తెలియని పరిస్థితికి ఇది తీసుకెళ్తున్నారు కదా. మన బోటు వాళ్ళని చెప్పాం 5,000 ఎకరాలు సరిపోద్ది అని. 5,000 కోట్లు 5,000 కోట్లు 10,000 ఎకరాలు కొన్నా కూడా 10,000 కోట్లు అయ్యేది కదా ఆ రోజున్న రేటు ప్రకారం. ఇప్పుడు మాత్రం వరల్డ్ బ్యాంక్ ఏమో 45,000 రూపాయలు గజం ఉందని చెప్తారంట. రైతులకు వచ్చేసరికి ఏమో 5,000 7,000 మాత్రమే. ఆయన కొన్నది కూడా అంతకే కదా. సో ఇప్పుడు అంతే ఇస్తారట. అది ఎట్లా అన్యాయం అవుతుంది కదా అనేది ఒక ప్రశ్న. సో మీరు చెప్పినట్టుగా మొత్తం భూమి కొన్నా కూడా ఇంత భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడేది కాదేమో. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. నన్ను చంపాలని చూస్తున్నారు. లోకేష్ సహకారంతో పరిటాల సునీత అమిల్నేని నన్ను హత్య చేయాలని చూశారని చెప్పి రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. లావాదేవీల రహస్యం ఏమిటంటూ ఈ మన సాయికృష్ణ కేసుని హెడ్ కానిస్టేబుల్ చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే అట్లాగే ఉందో కేసు ట్రాక్ మళ్లించడానికి హెడ్ కానిస్టేబుల్ స్కెచ్ వేశారని రాశారు. యూట్యూబర్ రావణ్ మళ్ళీ అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరికొన్ని కేసులు కూడా పెట్టారు. అక్కడ జనసేన వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. అయితే అదే టైంలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు ఈసిరారని ఈనాడు వాళ్ళు రాస్తున్నారు. కార్పొరేట్లకు భూ పంజారం. సిఫీకి గతంలో 3.5 తాజాగా 25 ఎకరాల కేటాయింపు. విశాఖ అంటే ఐటీ డేటా సెంటర్లేనా అంటూ ఈ భూ పంజారాల మీద ప్రజాశక్తి కథనం ఇచ్చింది. పేదల జీవితాల్లో మార్పే నాకు కొలమానం అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. నిజంగా అలా చేయగలిగితే మంచిదే. ఇక ఉద్యోగ విరమణ వయసు 62. ప్రభుత్వ రంగ సంస్థల షెడ్యూల్ 9, 10 సంస్థలపై ప్రభుత్వ నిర్ణయం. అమరావతి పనులకు కూలీల నియామకంలో నిర్లక్ష్యం జరుగుతోందంటూ ఒక వార్త వచ్చింది. అలాగే ఇక ఈ దారుణాల వెనుక పెద్ద కుట్ర. రాష్ట్రంలో జంగిల్ రాజు నడుస్తోంది. జగన్ టీడీపీ పైశాచికానికి అబల బలి. కీచకులే వేధించి దాడి చేసి బలవన్మరణానికి ప్రేరేపించిన ఘాతకులు అంటూ మరో వార్త వచ్చింది. తర్వాత భారీ డీల్పై దాటవేత. అద్వైక వ్యవహారంలో కీలక ప్రశ్నలకు సూటిగా స్పందించని పోలీసులు. సో మిత్రమా రాజీవ్, మీరు చెప్పండి, ఈ జంగిల్ రాజు విషయంలో ఆత్మహత్య జరిగిన తీరు కానీ ఆ తర్వాత అసలు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? క్రాంతి కుమార్ కేసులో నిన్న జగన్ గారు వెళ్ళిన తర్వాతైనా ఈ స్పందించే అవకాశం ఉందా? మరోవైపు ఈ భారీ డీల్పై దాటవేత అంటూ వచ్చిన వార్త, వీటి మీద మీ వ్యాఖ్య ఏమిటి? సార్ వాటి మీద చెప్పే ముందు క్లుప్తంగా ఈ రాజధాని అంశం కూడా అంటే రాజధాని కాదు వాళ్ళు చెప్పేది, వాళ్ళు నాకు ఇచ్చిన అర్థమై నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ విజయవాడ రాజధాని కాదని చెప్పదలుచుకున్నారు అన్నదే నా ప్రశ్న. సార్ వారి ఉద్దేశం ఏదైనప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే సార్, గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రకటన చేసిన దగ్గర కూడా అనేక మాటలు మాట్లాడుతున్నారు అందరూ కూడా, సోకాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పచ్చ మీడియా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులను ప్రతిపాదన చేశాం, దాన్ని వేళ్లే కాదన్నారు, వేళ్లే వద్దన్నారు, వేళ్లే వ్యతిరేకించారు. సరే అది టెక్నికల్ గా కూడా సాధ్యపడలేదు కాబట్టి మాదిగన్ అనేటువంటి ఒక మంచి గొప్ప ప్రతిపాదనతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈ రోజు దాన్ని కూడా వీళ్ళు చేసే పరిస్థితి వచ్చింది. నేను పండితులకైనా పామర్లకైనా అర్థమయ్యే రీతిలో ఒక్క లైన్ చెప్తాను దానికి సంబంధించి. ఇప్పుడు ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు సార్. ఒక బిడ్డ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని రెడీగా ఉన్నాడు. ఆ తండ్రికి ఏంటంటే లక్ష్యం తన కొడుకు ఇంజనీరింగ్ చదవాలన్నది ఆ తండ్రి లక్ష్యం. ఇంకో బిడ్డ ఏమో అప్పుడే నెలల పసివాడు. ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఉన్నవాడిని ఇంజనీరింగ్ చదివిస్తాడా, లేకపోతే ఈ నెలల పసివాడిని వాడు పెరిగి పెద్దయ్యి క్లాసులన్నీ చదువుకుని ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చదివిస్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరైనా ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ చదువుకోవడం ఇంజనీరింగ్ పంపిస్తారు. సేమ్ ఇప్పుడు మావిగన్ అండ్ అమరావతి ఆ 29 గ్రామాల పరిమితం అనే దాన్ని చూస్తే ఖచ్చితంగా అది కూడా మావిగన్ లో అంతర్భాగం, అందులో డౌట్ ఏం లేదు. కానీ
ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మావిధానికి సంబంధించి రోడ్లు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. తుది మెరుగులు దిద్ది రాజధానిగా దాన్ని ముందు తీసుకెళ్లొచ్చు ఆ యొక్క మొత్తం ప్రాంతాన్ని. కాబట్టి సమగ్ర ప్రాంతం అనేటువంటిది అభివృద్ధి చెందుతాయి. కానీ అదే సంబంధించి ఇప్పుడు అమరావతిలోనే పెట్టాలనుకుంటే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కే ఎకరానికి 2 కోట్ల రూపాయలు మినిమం రియల్ ఎస్టేట్ ఖర్చు ఎవరికైనా తెలిసిందే. రోడ్లు వేసి డ్రైన్లు వేసి పవర్ లైటింగ్ కావాల్సిన కనీస సదుపాయాలు ఇవ్వాలి అని అంటే సో 2 కోట్లు ఇంటూ 50,000 ఎకరాలు ఇప్పుడు ఏదో చూస్తే 1,00,000 కోట్లు. అదే వేల లెక్కన 2 లక్షల ఎకరాలు సేకరించాలంటే 4 లక్షల కోట్లు. సో ఇది అయ్యేటప్పటికి చచ్చేటప్పటికి అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆపలేరు అంటున్నారు కానీ దానికి ఆగిపోద్ది. ఎందుకంటే డబ్బులు లేక ఆగిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తన అవినీతికి అడ్డగా మార్చారు. బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేనటువంటి అవినీతి అమరావతిలో జరుగుతుంది. ఆ అవినీతికి మేము వ్యతిరేకం తప్పితే ఆ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. మొన్న కూడా ఆ రైతులందరూ కూడా ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు విష ప్రచారాన్ని రైతులు నమ్మారు తప్పితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులందరూ మన ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది టైం తక్కువ ఉంది మిత్రమా. ఇది ఈ అంశం సార్, ఇది ఈ అంశం సార్. ఇక తర్వాత అంశం ఏది అడిగారు సార్? జంగిల్ రాజుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జంగిల్ రాజుగానే మార్చారు. మీకు బయటకు వచ్చినటువంటి గాదే సాయి కృష్ణ ప్రభుత్వ హత్య ఒక కేసు అయితే మరొకటి క్రాంతి కుమార్. కానీ రాలేనటువంటి లాకప్ డెత్లు, బయటికి రాలేనటువంటి హింసపూరితమైనటువంటి వ్యవహారాలు కొన్ని కోకొల్లలు ఉన్నాయి. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కదిలితే తప్ప కదలిక లేని చచ్చిపోయినటువంటి చేతగాని ప్రభుత్వంలో వీళ్ళు తయారయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశాన్ని అయితే బయటకు వచ్చి మాట్లాడతారో ఆ అంశాల మీద మాట్లాడడం తప్పితే మరొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడానికి ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప ప్రజాపాలన చేయడానికి లేదు. ఈ రోజు ఆ క్రాంతి కుమార్ చేసినటువంటి తప్పు ఏంటి, నేరం ఏంటి? ఏదైనా ఎవరైనా తప్పు చేసి ఉంటే, నేరం ఉంటే, కేసులు ఉంటే దాని చట్ట ప్రకారం వెళ్ళాలి. చట్టాన్ని ఏళ్ళ చేతుల్లో తీసుకోవడం ఏంటి? సో ఖచ్చితంగా జంగిల్ రాజు అని చెప్పడానికి వేరే ఉదాహరణ అక్కర్లా. ఎప్పటికైనా ప్రభుత్వం మొద్దు వదిలి దానికి సంబంధించి ఇక్కడ గమనించండి, చైన్ లింక్ గమనించండి. సిఐని సిపి కాపాడుతున్నాడు, సిపిని డీజీపీ కాపాడుతున్నారు, డీజీపీని ముఖ్యమంత్రిని కాపాడుతున్నారు. ఏంటి ఈ ఉన్నటువంటి చైన్ లింక్ అంటే? గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు అత్యంత బాగా ఇష్టం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటారు. ఎవరి గురించి? ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు ఆయన గద్దర్ గారి గురించి చెప్తారు కదా. గద్దర్ గారు రాశారు, నయీము గాడు అలీము గాడు నువ్వు తయారు చేసిన తల్వార్లేరా చంద్రబాబు నాయుడు గారని. సో ఏమన్నా ఇలా వీళ్ళందరినీ అడ్డు పెట్టుకుని ఏదైనా ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా వీళ్ళని మార్చి తద్వారా డబ్బులు గుంజుకోవాలనేటువంటి రాకెట్ ఏమన్నా ఆ ప్రాంతంలో నడుస్తుందా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. తిలక్ గారు మీరు చెప్పండి, నిన్న జగన్ గారి టూరు ఎఫెక్ట్ ఎట్లా ఉంది? ఆయన మాట్లాడిన తీరు కానీ అక్కడ వచ్చినటువంటి స్పందన కానీ. సో ప్రభుత్వం ఈ కేసును అసలు ఎందుకు టచ్ చేయకుండా వదిలేసింది? అక్కడేమో కులాలు అని చెప్పి ప్రచారం చేశారు. ఇక్కడ మరి ఇతను పాపం పూర్తిగా బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తి కదా. ఇక్కడ కేసులో సాయి కృష్ణ విషయంలో జగన్మోహన్ గారు ఎడ్డు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. రాజ్ కుమార్ విషయంలో ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు కదా. అంటే ముఖ్యమంత్రి చెబితేనే కేసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు ఉంటేనే ఆ ఎంక్వైరీ సక్రమంగా జరుగుతోంది అనే అనుమానం కలగడానికి ఆస్కారం ఇస్తోంది. ఇప్పుడు కృష్ణలింగ సాయి కృష్ణ కేసులో ఎంక్వైరీ ఎట్లా జరుగుతోంది? కానిస్టేబుల్స్ సాక్ష్యాలు తీసుకుని సబ్ ఇన్స్పెక్టర్ ఇదంతా చేశాడు, చంపాడు అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే సబ్ ఇన్స్పెక్టర్కి ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అక్కడ అసలు అతను అరెస్ట్ చేసి మార్కాపురం నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి రిటర్న్ ఆర్డర్ ఎవరు ఇచ్చారు అరెస్ట్ చేసి తీసుకురామని? ఎందుకు, ఏ కారణం మీద తీసుకొచ్చారు? ఏ కేసులో తీసుకొచ్చారు? ఆ కేసులో కంప్లైంట్ ఎవరు? ఇవన్నీ కూడా అసలు సిపి ఎందుకు జోక్యం చేసుకోలేదు? ఇప్పటి వరకు కూడా దాని విషయంలో ఎందుకు మాట్లాడలేదు? డీజీపీ ఎందుకు మాట్లాడలేదు? అయితే రేపు మెజిస్ట్రేట్ విచారణకి మొత్తం మీద 50 రోజుల తర్వాత అయినా ఆదేశాలు ఇచ్చినట్టున్నారు. రేపు జరుగుతుంది కదా, కనీసం దాంట్లోనే ఈ విషయాలన్నీ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇప్పటికే పక్కదారి పట్టించారు. చాలా రకాల వదంతులు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి బాగా పెరిగింది. అది బెదిరింపుల స్థాయికి పెడుతుందా, ప్రలోభాల స్థాయికి పెడుతుందా తెలియదు. కాబట్టి ఆ కేసు దాన్ని పక్కదారి పట్టించడానికి కావలసిన చర్యలన్నీ ఇప్పటికే జరుగుతున్నాయి. ఓకే, జరిగిన తర్వాత రిక్వైరీ చేస్తే ఉపయోగం ఏంటి? మరి ఇప్పుడు క్రాంతి కేసు ఏమవుతుంది? చాలా స్పష్టమైన ఆధారం అండి.
ఆయన వీడియో రిలీజ్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు వీడియోలోనే. కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? దాని మీద స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సాయి కృష్ణ అంటే శవం లేదు, ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. రాజ్ కుమార్ది వీడియో ఉంది కదా, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు? పోలీస్ కమిషనర్ కలిసినా ఎందుకు చేయలేదు? అంటే చాలా స్పష్టంగా పోలీసుల వ్యవహార శైలి భిన్నంగా ఉంది. కేసులు మాఫీ చేయడానికే తప్ప మరొకటి కాదు అనేది ఇంకోటి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఏం చెప్పారు? రాజ్ కుమార్ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పింది ఏంటి? గంజాయి అమ్మించాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ మా అబ్బాయితో అనే విషయం చెప్పారు. చాలా సీరియస్ ఇష్యూ. గంజాయి అమ్మించడం, గంజాయి తెప్పించడం అంటే పోలీస్ స్టేషన్లో మాఫియా డల్గా తయారయ్యా. దాని మీద ఎంక్వైరీ జరగాలి కదా. సీసీ ఫుటేజ్ ఎందుకు మావేని ఎంక్వైరీ జరగాలి కదా. కేవలం చనిపోవడం మీద మాత్రం మైసూరు ఎంక్వైరీ చేస్తారా? 4 రోజుల పాటు సీసీ ఫుటేజ్ మాయమైంది. డీజీ ఆఫీస్ సీసీ ఫుటేజ్ ఏమైంది? సిపి ఆఫీస్ ఏమైంది? కంట్రోల్ రూమ్ ఏమైంది? ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాలి కదా. అంటే పోలీస్ సిస్టమ్ సక్రమంగా లేదు. విజయవాడ కమిషనరేట్ ఏరియాలో పోలీస్ సిస్టమ్ అంతా సర్వనాశనం అయింది. మాఫియా డల్లాగా ఇప్పుడు నిన్న రాజ్ కుమార్ తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం గంజాయి అమ్మించారంటే అంటే మాఫియా వ్యవహారాలు కదా జరిగేది. మరి దీని మీద ఎందుకు సమాధానం చెప్పరు? అలాగే బిగ్ బాస్ డీల్ వచ్చింది, దాని మీద కూడా పోలీసులు కోర్టులకు ఎందుకు చెప్పలేదు? కోర్టుకు చెప్పకుండా కేసులు చిన్నగా కోట్ల రూపాయలు మోసం ఉంటే డిపాజిట్లు కేవలం 53 లక్షలకు ఎందుకు చూపించారు? మార్గదర్శి కేసులు చూపించారు కదా. డిపాజిట్ సేకరించడం తప్పని కోర్టు చెప్పింది కదా. అందువల్ల జరుగుతున్నదంతా మోసం అండి. చాలా దుర్మార్గంగా వ్యవహారం జరుగుతోంది. రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా వాళ్ళు ఎవరు పోరాట పార్టీలో లేరు. ఎందుకో తెలియదు, ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియదు. అంటే పోలీసులు ఎలా వ్యవహరించినా, దుర్మార్గాలు జరిగినా పట్టించుకోవాలనే స్థితిలో వ్యవహరించడం మాత్రం బాగలేదు. ఇది నాకు స్పష్టంగా కనిపిస్తున్న విషయం. ఇది ఈ కేసులు పక్కన పెట్టడానికి డబ్బు వ్యవహారం అన్ని వాడుతున్నారు. ఇంకొక విషయం చెప్పాలండి, కరోనాకు సంబంధించిన తిరుమల చచ్చిపోతే నాకు అట్టగడతారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి 2 రోజుల క్రితం విజయవాడలో కాపులు మీటింగ్ ఎందుకు పెట్టారు? పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయాలని ఎందుకు చెప్పారు? ఉపన్యాసాలు ఎందుకు చెప్పారు? దానికి జవాబు ఇద్దరు మాత్రం చెప్తారు. ఓకే, కాదు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తిలక్ గారు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హోంమంత్రితో సంబంధం లేకుండా, సీఎం గారికి సంబంధం లేకుండా ఈయన ఆఫీస్లోనే సోషల్ మీడియాకి సంబంధించి టాస్క్ ఫోర్స్ పెడతారట. మరి దానికి జీవో ఎవరిస్తారో ఎట్లిస్తారో అది చట్టబద్ధమా? మరి హోంమంత్రి గారు ఏం చేస్తారో ఏమీ తెలియదు. ఇందాక నేను ఒక వీడియో వింటే నేను మొత్తం వార్త చదవలేకపోయానన్నా. ఇవాళ ఒక రామ్నాథ్ గారు ఎవరో వీడియో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇట్లా ఎవరికి వాళ్ళు సొంతంగా కూడా జీవోలతో సంబంధం లేకుండా టాస్క్ ఫోర్సులు పోలీసులు పెట్టేసుకోవచ్చా అని తిలక్ గారు పవన్ కళ్యాణ్ గారి ప్రకటన. సక్రమంగా జరగట్లేదు అని చెప్పి అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అంటే ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది రావటాడు, ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు. 1, 2 ఈ ఐటీ సెల్, ఈ సోషల్ మీడియా మీద ఐటీ సెల్ సరిగా వ్యవహరించట్లేదు, నేను ప్రత్యేకంగా సెల్ పెట్టుకుంటాను నా ఆఫీసులో అన్నాడు. అంటే ఐటీ మంత్రి లోకేష్ గారు ఫెయిల్ అయ్యాడు. సో ముఖ్యమంత్రి ఐటీకి సంబంధం లేదు. లేదు, లోకేష్ గారు చూసే ఐటీ వ్యవహారాలు వేరు, ఈ ఐటీ సెక్షన్స్ ఇవి వేరు. ఇవన్నీ హోమ్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్. ఓకే, రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ తిలక్ గారు, కొండ రాజీవ్ గారు, అంబటి రామకృష్ణ గారు, అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.